హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. నేను మీ మ్యాథ్స్ టీచర్ ఏ దివాకర్. ఈరోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం కాంకరెంట్ లైన్స్ అనే కాన్సెప్ట్ మీద ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అవి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇంతకీ కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటంటే 3 or more lines passing through the same point, then those lines are called concurrent lines. అంటే 3 or more పాయింట్స్ అనేది ఒకే ఒక కామన్ పాయింట్ అనేది ఉండాలి. ఒకే ఒక కామన్ పాయింట్ గుండా పాస్ అయితే ఆ లైన్స్ని మనం కాంకరెంట్ లైన్స్ అని అంటాము. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ షో దట్ ద లైన్స్ 2x + y - 3 = 0, 3x + 2y - 2 = 0 and 2x - 3y - 23 = 0 ఆర్ కాంకరెంట్ అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని చెప్పి అడుగుతున్నారండి. అంటే ఇక్కడ 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ 3 లైన్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గివెన్ కింద తీసేసుకోవాలి. గివెన్ లైన్ ఈక్వేషన్స్, ఫస్ట్ స్టెప్ ఇచ్చిన లైన్ ఈక్వేషన్స్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ 2x + y - 3 = 0, ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పి అనుకోండి. నెక్స్ట్ అలాగే 3x + 2y - 2 = 0, ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాము. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి, 2x - 3y - 23 = 0, ఇది ఒక థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఒక 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మీరు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినా పర్లేదు, లేదంటే డెట్ మెథడ్ అనేది ఉంటుంది, అది యూజ్ చేసినా పర్వాలేదు. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో ఎలిమినేషన్ మెథడ్ మీకు తెలుసు కాబట్టి అదే యూజ్ చేద్దాము. సో ఎలిమినేషన్ మెథడ్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఎక్స్ కోఫిషియంట్ కానీ వై కోఫిషియంట్ కానీ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వై కోఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ వై కోఫిషియంట్ 2 ఉంది, కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో సాల్వ్ 1 and 2, సాల్వ్ 1 and 2. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, అంటే 2 × 1 - 2. సో ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిపుల్ చేస్తే 2 2s are 4, అంటే 4x, 2 × y 2y, 2 3s are 6 = 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి, 3x + 2y - 2 = 0. ఇప్పుడు వీటిని మైనస్ చేస్తే +3x - 3x అవుతుంది, +2y - 2y అవుతుంది, -2 + 2 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ +2y - 2y క్యాన్సిల్ అయిపోతే 4x - 3x అంటే x, -6, ఇక్కడ చూడండి ఈ సింబల్ మనం కన్సిడర్ చేయాలి, -6 + 2, -6 + 2 నథింగ్ బట్ -4 = 0. సో x ఏమవుతుందండి, 4 అవుతుంది. ఈ x 4ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × x వాల్యూ 4 + y - 3 = 0. 2 4s are 8, 8 - 3 ఏమవుతుందండి, 5. 5ని రైట్ సైడ్ పంపిస్తే -5. సో y = -5. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే 4, -5, 4, -5. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఈ థర్డ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసిందా ఈ లైన్స్ కాంకరెంట్ అవుతాయి, ఒకవేళ చేయలేదా ఈ లైన్స్ అనేవి కాంకరెంట్ అవ్వవు. సో అది ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రమ్ 3 అని అంటున్నా, ఫ్రమ్ 3 LHS తీసుకుంటున్నాను. 2x - 3y - 23, 2 × x అంటే ఏంటి 4, -3 × y అంటే ఏంటి -5, -23. 2 4s are 8, minus into minus plus 3 5s are 15, -23. 8 + 15 23, 23 - 23 నథింగ్ బట్ 0. సో మనకి RHS ఏదైతే 0 ఉందో అది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ 3 లైన్స్ ఏమవుతాయండి, కాంకరెంట్. దేర్ ఫోర్ దీస్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అని చెప్పి రాసేస్తారు.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద లైన్స్ 2x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0, 5x ప్లస్ ky మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అండ్ 3x మైనస్ y మైనస్ 2 ఈక్వల్స్ టు 0 ఆర్ కాంక్రెంట్ ఫైండ్ k. ఇక్కడ వాడి ఇచ్చేసారండి. ఇక్కడ 3 లైన్స్ కూడా కాంక్రెంట్ లైన్స్ అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఒక ఈక్వేషన్లో ఒక కొఫిషియంట్ని వాళ్ళు ఏం చేస్తారంటే మిస్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఏది ఏమైనా సరే మనకి తెలిసిన కాన్సెప్ట్ ఒకటే, 2 లైన్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, x, yని ఫైండ్ అవుట్ చేయాలి, తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇదే ప్రాసెస్. సో చాలామంది డెట్ యూజ్ చేసి 0కి ఈక్వల్ చేసి కూడా మనకి చేస్తారు. కాకపోతే మనకి మీకంటే ప్రీవియస్ సిలబస్లో ఏమైందంటే మనకి సో అంటే మ్యాట్రిసెస్ అనే ఒక చాప్టర్ ఉండేది కాబట్టి డెట్ యూజ్ చేసేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం కొత్త సిలబస్ ఏదైతే ఉందో న్యూ సిలబస్లో మీకు ఇక్కడ మ్యాట్రిసెస్ అనే చాప్టర్ లేదు. సో డిటర్మినెంట్ డెట్ వాల్యూ గురించి మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో డెట్ కాన్సెప్ట్ ఉందో డిటర్మినెంట్ అది మనం యూజ్ చేయకూడదు. సో కాబట్టి అంటే మ్యాక్సిమం యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్ లేని కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్క్స్ అనేది కొంతమంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో కూడా ఇలాగే చేశారు కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకోవడం బెటర్ ఆప్షన్. రైట్. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ గురించి ఒకసారి చెప్పేసుకుందాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏదైతే గివెన్ ఉందో అది ఒకసారి రాసేసుకుందామండి. గివెన్ లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వీటిని రాసుకుందాం. 2x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0 ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. అలాగే 5x ప్లస్ ky మైనస్ 3 ఈక్వల్స్ టు 0 ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకోండి. నెక్స్ట్ 3x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0 ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు చూడండి 1ని 2ని సాల్వ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే y కోఫిషియంట్ k ఉంది కాబట్టి మళ్ళీ kలో వచ్చేస్తుంది. సో దానికోసం నేనేం చేస్తాను అంటే 1, 3 సాల్వ్ చేస్తున్నాను. 1, 3 సాల్వ్ చేస్తే సమ్ ఏదో కాన్స్టెంట్స్ వస్తే తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్. సో ఫ్రమ్ 1 and 3 లేదా సాల్వ్ 1 and 3. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్లస్ వై ఉంది, ఇక్కడ మైనస్ వై ఉంది. అంటే ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ వై మైనస్ వై ఏమైపోతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో 1 + 3 ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ని యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 2x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0. థర్డ్ ఈక్వేషన్ 3x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతాయి. 2x ప్లస్ 3x ఎందుకంటే ప్లస్ చేస్తున్నాం కదా, 2x ప్లస్ 3x 5x మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో మైనస్ 5 రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 5 అవుతుంది, 5 కూడా రైట్ సైడ్ పంపిస్తే x ఈక్వల్స్ టు 5/5 నథింగ్ బట్ 1. x వాల్యూ 1 తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాము. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 ఇంటూ x అంటే 1 ప్లస్ y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఏమవుతుందండి, -1 రైట్ సైడ్ పంపిస్తే +1. సో y ఈక్వల్స్ టు కూడా ఏమవుతుంది 1. దేర్ఫోర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ 1,1. ఈ 1,1 తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 2 ఆల్రెడీ కాంక్రీట్ లైన్స్ ఇచ్చేసాడు కాబట్టి సాటిస్ఫై చేసేస్తుంది. మళ్ళీ LHS RHS తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వల్ చేసేయడమే. సో ఫ్రమ్ 2 x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 ఇంటూ 1 ప్లస్ k ఇంటూ 1 మైనస్ 3 ఈక్వల్స్ టు 0. 5 ఇంటూ 1 5 మైనస్ 3 2 రైట్ సైడ్ పంపిస్తే -2. సో k ఈక్వల్స్ ఏమవుతుందండి -2. సో మనకు కావాల్సిన ఆన్సర్ k వాల్యూ -2. ఇక్కడ మన ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటున్నారు కదా, దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అని కూడా అనొచ్చు. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని కూడా అనొచ్చు. రైట్. ఇచ్చిన థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p సో దట్ 3 లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మన క్వశ్చన్లో కాంక్రీట్ లైన్స్ అని డైరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో 3 లైన్స్ పాసింగ్ త్రూ ద 1 పాయింట్ అన్నా ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్ అన్నా మనం కాంక్రీట్ లైన్స్ కింద కన్సిడర్ చేయాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే థర్డ్ ఈ క్వశ్చన్లో ఇచ్చిన లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయాలి. సో గివెన్ లైన్ ఈక్వేషన్స్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, 3x ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0 ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ px ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 0 ఇది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ 2x మైనస్ y మైనస్ 3 ఈక్వల్స్ టు 0 ఇది థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1ని 3ని సాల్వ్ చేయాలి. సాల్వ్ 1 and 3. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్లస్ వై ఉంది మైనస్ వై ఉంది అంటే డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. 1 + 3 చేస్తున్నాను. 1 + 3 ఫస్ట్ ఈక్వేషన్ 3x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్స్ టు 0.
థర్డ్ ఈక్వేషన్ 2x మైనస్ వై మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతాయి. 3x ప్లస్ 2x అంటే 5x, -2 -3 -5, రైట్ సైడ్ వెళ్తే +5. 5 1s are 5 కాబట్టి x వాల్యూ ఏమవుతుంది 1. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి 3x అంటే 3 × 1, x వాల్యూ 1 కాబట్టి, ప్లస్ y -2 ఈక్వల్స్ టు 0. 3 మైనస్ ఏమవుతుంది +1, +1 రైట్ సైడ్ పంపిస్తే -1. సో y ఈక్వల్స్ టు -1. సో ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఏంటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ 1, -1. ఇప్పుడు ఈ 1, -1 సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడమే. సో సబ్స్టిట్యూట్ చేస్తే px p × 1, 2y వాల్యూ -1 కాబట్టి 2 × -1 -3 ఈక్వల్స్ టు 0. సో p 2 × -1 -2 -2 -3 -5 ఈక్వల్స్ టు 0. సో p వాల్యూ ఏమవుతుందండి 5. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది 5. సో ప్రీవియస్ మోడల్ సమ్ ఎలాగైతే చేసామో అదే విధంగా చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ ఇవి, మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఎక్కువసార్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ సమ్స్ కూడా మీరు నీట్గా ప్రిపేర్ అవ్వండి. సో మరొకసారి ఈ కాంక్రీట్ లైన్స్ అంటే ఏంటంటే 3 లైన్స్ ఇస్తాడు, 2 లైన్స్ సాల్వ్ చేయాలి, ఒక పాయింట్ వస్తుంది, తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సాటిస్ఫై చేస్తే ఆ లైన్స్ మనం కాంక్రీట్ లైన్స్ అని అంటాము. ఒకవేళ ఏదైనా ఇలాంటి మిస్సింగ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు సేమ్ అదేవిధంగా 2 లైన్స్ సాల్వ్ చేస్తారు, ఒక పాయింట్ వస్తుంది, తీసుకెళ్ళి ఏదైతే మనకి మిస్సింగ్ కొఫిషియంట్ ఉంటుందో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చాలా చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్. సో ఈ 3 క్వశ్చన్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.